కువైట్‌లో ఈరోజు మార్నింగ్ నుంచి కొద్దిగా సేపు చల్లగా, కొద్దిసేపు వేడిగా ఉండదు ఈరోజు స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం మేఘాలన్నీ గుమిగూడున్నాయి. దాదాపు వర్షం పడవచ్చు అన్నట్టుగా. వర్షం పడిపోతదేమో అన్నట్టుగా ఉన్నాయి ఈ మేఘాలు చూసేదానికి. నల్లగా మబ్బుల మాదిరిగా. పడదు. ఇప్పటివరకు అయితే పడలేదు. ఇంతవరకు 6 నెలలు అయిపోయి వర్షం కూడా చూసి. ఎందుకులే అని చెప్పేసి రూమ్‌కెళ్ళిపోవడం జరిగింది. రూమ్ చూడండి వెళ్ళేటప్పుడు చెమటలు ఎట్లా పట్టాయో. మొత్తానికి చెమటలతో అయితే రూమ్‌కి చేరుకున్నాము. తర్వాత ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తా ఉంటే పాప్‌కార్న్ ఐడియా వచ్చింది. పాప్‌కార్న్ ఏం పెద్ద కష్టమేం కాదు. సింపుల్. ఒక ప్యాన్ పెట్టేసి అదే మన దగ్గర ప్యాన్ లేదని పాత్ర అయితే పెట్టినామన్నమాట. దాంట్లో చూడొచ్చు కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా పసుపు కొద్దిగా వేగనీయాలన్నమాట. కొద్దిగా వేడిగా అయ్యేంతవరకు. తర్వాత సాల్ట్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. తర్వాత ఇంకా పాప్కార్న్ ఏంటి మనకి మొత్తంగా దొరుకుతూ ఉంటాయి ఇక్కడ. గ్రాండ్ హైపర్ కానీ, లూలులో కానీ, ఎక్కడైనా కానీ లూజ్లో దొరుకుతాయి, ప్యాకెట్లో దొరుకుతాయి. కొద్దిగా వేడైన తర్వాత ఆ గింజలన్నీ మొత్తం అంతా తీసుకొని దాంట్లో వేసి స్ప్లిట్ చేయాలన్నమాట. దానికి అంటుకునేట్టుగా పసుపు ప్లస్ ఉప్పు అంటుకుంటుంది కదా, ఆ విధంగా కొద్దిసేపు అట్లా మూత పెట్టి వదిలేసినామంటే ఎప్పుడైతే వేడవుతాయో ఆ వేడైన తర్వాత ఆ పాప్కార్న్ అనేది పేడడం జరుగుతుంది. ఒక్కోటిగా చూడొచ్చు మీరు. ఇంకా వేడైన తర్వాత నేనే వీడియో చూస్తాను కాబట్టి పట్టుకోవడం కొంచెం అట్లా ఇట్లా పోతుంది. చూడొచ్చు. మూత పెట్టేసిన తర్వాత ఒక్కొక్కటిగా వెళ్తాయి అనమాట. సౌండ్ చూడొచ్చు. పేలేటప్పుడు ఒక్కొక్కటి టప్ అనే వస్తూ ఉంది సౌండ్ అంతా. స్టార్ట్ అయిందనమాట ప్రాసెస్. అది తయారు కావడం ఒక్కొక్కటి మన పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది. మొత్తానికి మన పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తిని పెట్టడమే లేట్ అనమాట. చూడండి కొద్దిగానే వేసాను, అవి ఎన్ని అయిపోయినాయో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ నెక్స్ట్